Hi friends, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఇప్పుడు పెరుగుతున్న ఇన్ఫర్టిలిటీకి, లేట్ మ్యారేజెస్కి, కెరియర్ గ్రోత్కి చాలా మంది ఎగ్ ఫ్రీజింగ్ లేదా ఎగ్స్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్కి రావడం చూస్తున్నాం. పేషెంట్ జస్ట్ 28 ఇయర్సేనండి, 30 ఇయర్సే. బట్ దెన్ బికాస్ ఆఫ్ హర్ పొల్యూషన్, బికాస్ ఆఫ్ హర్ లైఫ్ స్టైల్ అండ్ వర్క్ స్ట్రెస్ వల్ల ఏఎఫ్సి అంటే తనకుండే ఎగ్ నంబర్స్ జస్ట్ 1 or 2కి తగ్గిపోయాయి అన్నమాట. సో ఎగ్ నంబర్స్ తగ్గిపోవటం వల్ల వాట్ హ్యాపెన్స్, మనం ఏం సజెస్ట్ చేస్తాము? ఈదర్ విల్ అడ్వైజ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్, లేదంటే డోనర్ ఎగ్స్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు కొంతమందికి అబ్సల్యూట్లీ 0 eggs ఉంటాయండి. దేర్ ఆర్ ఫ్యూ కండిషన్స్, ఫ్యూ సిండ్రోమ్స్ వెరిన్ యువర్ ఓవరీస్ ఆర్ కంప్లీట్లీ అట్రెటిక్, అంటే మొత్తము అట్రోఫిక్ అయిపోతాయి ఓవరీస్. సో ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలంటే డోనర్ ఎగ్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది. మరి డోనర్ ఎగ్ అనగానే అందరు భయపడతారు, వేరే వాళ్ళ ఎగ్గా అది ఇది అని. ఇప్పుడు మనం కిడ్నీ డ్యామేజ్ అయిందనుకోండి, విల్ బీ హ్యాపీ టు టేక్ సంబడి ఎల్సెస్ కిడ్నీ అండ్ ట్రాన్స్ప్లాంట్. అలాగే మనకు బ్లడ్ చాలా పోయింది, ఇమ్మీడియట్గా మనం వేరే పర్సన్ బ్లడ్ తీసుకొని ఎక్కించుకుంటాం. ఎగ్స్ అంతేనండి, మనకి ఎగ్స్ లేవు, వీల్ టేక్ ఎగ్స్ ఫ్రమ్ ది అదర్ ఫీమేల్ అండ్ యూజ్ ఇట్ ఫర్ అవర్ ప్రెగ్నెన్సీ. సో ఇది ఏంటంటే వీ విల్ సెలెక్ట్ ఎగ్ డోనర్ బేస్డ్ ఆన్ స్ట్రిక్ట్ క్రైటీరియా. సో ఏజ్ షుడ్ బి లెస్ దెన్ 30, అట్లీస్ట్ 30 to 35 years కంటే తక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే చూస్ చేస్తాము. అండ్ దే ఆల్రెడీ షుడ్ హ్యావ్ అ చిల్డ్రన్. సో ఒక చైల్డ్ కానీ ఆర్ మోర్. సో చిల్డ్రన్ ఉన్న వాళ్ళనే ఎగ్ డోనర్గా సెలెక్ట్ చేస్తాం. We will scan all their background check, any genetic abnormalities in the family or any investigations in her blood, ఏదన్నా ప్రాబ్లం ఉందా, తన బ్లడ్ వర్క్ కానీ స్కాన్ కానీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని అన్నీ బాగుందంటేనే బ్యాంక్ ద్వారా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. సో బ్యాంక్లో అన్నీ స్కాన్ అయ్యి స్క్రూటినీ అయిన తర్వాత దెన్ మనం అక్కడి నుంచి డోనర్ని సెలెక్ట్ చేస్తాం. సో డోనర్ అంటే ఈజీగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోమండి. దెర్ ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ సెలెక్షన్ క్రైటీరియా, ప్రాపర్ కన్సెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్ డోనర్ని యూజ్ చేసేటప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరి సిగ్నేచర్స్ మ్యాండేటరీ. ఎందుకంటే మీరు వచ్చి మా హస్బెండ్కి చెప్పకండి నాకు ఎగ్స్ లేవని, అండ్ మేము వేరే ఎగ్స్ తీసేసుకుంటాము కానీ మా హస్బెండ్కి చెప్పొద్దని చాలా మంది అంటారు. ఐ నో ఇట్స్ దేర్ పర్సనల్ ట్రామా, వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. బట్ దెన్ అల్టిమేట్లీ ఏ ప్రాబ్లం రాకుండా, లీగల్ ఇష్యూస్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అండ్ 49 ఈజ్ ఫస్ట్ ఇన్ బీయింగ్ ట్రాన్స్పరెంట్. సో హస్బెండ్ అండ్ వైఫ్ సిగ్నేచర్స్ ఆర్ మ్యాండేటరీ. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయమండి. ఇట్స్ ఓన్లీ ద కపుల్ హూ షుడ్ నో దట్ వీఆర్ యూజింగ్ డోనర్ గ్యామెట్స్. సో డోనర్ ఎగ్ తీసుకున్నాం, కన్విన్స్ అయిపోయారు. నెక్స్ట్ డోనర్ ఎగ్ని మరి మనం పెట్టుకుంటే నాకేమన్నా ప్రాబ్లం అవుతుందా, మన యూట్రస్ యాక్సెప్ట్ చేస్తుందా, వేరే వాళ్ళ ఎగ్ కదా అని కొంతమంది అడుగుతారు. ఇంకొంతమంది డోనర్ ఎగ్తో చేస్తే బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? అల్టిమేట్లీ బేబీ ఫామ్ అయ్యేది ఎగ్ స్పర్మ్. ఏ ఎగ్ ఏ స్పర్మ్ అనేది మనకు సంబంధం లేదు. హెల్తీ ఎగ్ హెల్తీ స్పర్మ్తో కలిస్తే హెల్తీ బేబీ ఫామ్ అవుతుంది. అండ్ మన యూట్రస్కి ఎంబ్రియో ఉంటే చాలండి. మీ ఎంబ్రియోనా ఆర్ వేరే ఎంబ్రియోనా రిజెక్ట్ అవుతుందా, ఈ డౌట్స్ అవసరం లేదు. మన ఎంబ్రియోని ఎంత ఈజీగా అడాప్ట్ చేసుకుంటుందో మనం డోనర్ ఎగ్తో ఫామ్ చేసిన ఎంబ్రియోని కూడా అంతే ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో యూటరస్ ఈజ్ లైక్ అ మదర్, ఇట్స్ అ వూంబ్. సో ఇట్ నర్చర్స్ ఎవ్రీ ఎంబ్రియో విచ్ గెట్స్ ఇన్ టు ఇట్. సో ఇలాంటి రిస్క్ కానీ బేబీలో ఆర్ మదర్కి డోనర్ ఎగ్ తీసుకోవటం వల్లనే సక్సెస్ రేట్ డ్రాప్ అవుతుందా అనే డౌట్స్ ఇవన్నీ అవసరం లేదండి. యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ అ డోనర్ ఎగ్ if your body or your gynec specialist advises it for you. Thank you so much.